మాట అనుకున్నారు. ఓవరాల్‌గా ఏదైనప్పటికీ బాలినేని క్లియర్‌గా అయితే జనసేనలోకి వెళ్ళే ప్రయత్నాలైతే జరుగుతున్నట్టయితే తెలుస్తుంది. అలానే అతనితో పాటు మనకు తెలిసిందే చిలకలూరిపేట నుంచి అంతకుముందు గెలిచిన రజినీ గావచ్చు, విడుదల రజినీ గావచ్చు, ఆమె తర్వాత గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసిందనుకుంటా. అక్కడ ఓడిపోయిందామె. చిలకలూరిపేట ఉంటే ఇక్కడి నుంచి గెలిచేదాన్నేమో అని ఆమైతే భావించింది. కానీ ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి ఆ మాట వినకుండా గుంటూరు వెస్ట్‌కైతే ఆమెనైతే పంపించడం చూసాం. అక్కడైతే ఆమె దారుణ పరాజయం కూడా చెందడం చూసాం. దాన్ని కూడా ఆమె కొంచెం, కొంచెం దాని గురించి కూడా ఆవేదన వ్యక్తం చేసింది. బాలినేని వీళ్ళందరూ కలిసే ఇంకా వెళ్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జనసేనలోకి వెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టయితే తెలుస్తుంది. అందుకే ఎళ్ళేటప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఆయనైతే ఆరోపిస్తున్నారు బాలినేని పైన. మరి చూద్దాం. మరి ఫ్యూచరే డిసైడ్ చేస్తుంది. ఇంకా చాలా టైం ఉంది. 4.5 సంవత్సరాల టైం ఉంది. మరి అప్పటిదాకా ఎవరు ఏ పార్టీలో ఉంటారనేది లాస్ట్ మినిట్‌లో తెలుస్తుంది మనకి. మరి ముందుగానే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ముందుగానే ఎళ్లి పార్టీలో